పిల్లలకి అందరికీ కుటుంబం సభ్యులందరికీ పిలిపించి ఆహ్వానించి వాళ్ళ ముందు ఎన్నో అంశాలు పంచుకోవడానికి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం గురించి మాట్లాడితే మనము చిన్న పిల్లలకి హ్యాండ్ వాషింగ్ అంటే చేతులు ఎట్లా కడగాలి దాంతోనే సగం రోగాలు మనకి పోతుంది. అక్కడి నుంచి ప్రారంభిస్తూ తర్వాత మనకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అంటే రెయిన్బో అని చెప్తాము. ఇంద్రధనుషులో ఎలా రంగులు ఉంటుంది, మనకి పోషణ ఆహారం కూడా మనము తినేటప్పుడు అదే విధంగా చాలా రంగులు కనపడతాయి. అది న్యూట్రిషియస్ డయట్ అన్నమాట. అది ఏంటి అనేది ఓన్లీ డబ్బులు ఉంటేనే యాపిల్ ఆరెంజ్ తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామనేది కాదు. మనకి స్థానికంగా ఏమైనా దొరుకుతుంది, దాంతో మనము చాలా వాటికి మన ఆరోగ్యంని మనము కాపాడగలుగుతాం అనేది ఉద్దేశంతో ఇలాంటి జాతర వలన మనము ప్రజల దగ్గరికి ఈ విషయాలు తీసుకెళ్తాము. దాంతోపాటు విలేజ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ డే రోజు మనకి హెల్త్ క్యాంప్లు ఉంటుంది. సో హెల్త్ క్యాంప్లో అన్నమాట ఆరోగ్య శిబిరంలో ఏ విధంగా మెడికల్ ఆఫీసర్లు వచ్చి పిల్లలకి మనకి బరువుకి సరిపడినట్టు ఎత్తుకి సరిపడినట్టు బరువు కానీ ఆ మెజర్మెంట్ మనకి అంగన్వాడీ కేంద్రంలో జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు రక్తహీనత ఇంకా కొన్ని మన ఆర్బిఎస్కే వెహికల్స్ ఉంటుంది. అలాంటి వాడుకొని ఈ 2 డిపార్ట్మెంట్ కాన్వర్జెన్స్ పెట్టుకొని చాలా అంశాలు మనము టెస్టింగ్ చేసేస్తాము. టెస్టింగ్ చేసి వాళ్ళ ఆరోగ్యం గురించి మనము తల్లులకి వాళ్ళ పిల్లలకి అన్ని అంశాలు పంచుకుంటాము. సో విలేజ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ డేలో అంటే బయట వాళ్ళు మనకి ఎంత చెప్పినా డాక్టర్లు ఉండొచ్చు, అంగన్వాడీ టీచర్లు ఉండొచ్చు, ఎంత చెప్పినా మనము దానికి అనుగ్రహిస్తున్నామా కాదా అనేది ముఖ్య అంశం. సో తల్లిలకి ప్రతిసారి ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలో అయితే మనము ప్రతి శుక్రవారం ప్రతి అంగన్వాడీలో శుక్రవారం సభ అనేది జరుపుకుంటూ వస్తున్నాము. 2 నెలలు అవుతుంది ఇప్పటికి. ఇక్కడ మనకి 777 అంగన్వాడీ కేంద్రంలో ఉన్నాయి. దాంట్లో 350 కేంద్రం కోలొకేటెడ్ అన్నమాట. అంటే మనకి స్కూల్తో పాటు అంగన్వాడీ కేంద్రంలో ఉన్నాయి. సో అలాంటి అంగన్వాడీ కేంద్రంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము ఎన్నో రకాలు చిత్రపటనలు కానీ ఇంకా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లు కానీ ఇంకా దానికి ఒక అంగన్వాడీ కేంద్రం గుడ్డు పాలుకి సీమితం కాదు. ఇది ఒక ప్రీ ప్రైమరీ అంటే మనకి కార్పొరేట్ స్థాయిలో ఏ పరంగా మనకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తెలుగుతో పాటు మన మాతృభాషతో పాటు ఇంగ్లీష్ అనేది ఏ విధంగా నేర్పిస్తున్నాము, ఇప్పుడు అంగన్వాడీ కేంద్రంకి మనకి ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చుకోవడం జరిగింది. సో WCD ఆధ్వర్యంలో కరదీపిక కానీ ప్రియదర్శిని కానీ అలాంటి పుస్తకాల వలన అందరూ అంగన్వాడీ టీచర్స్ కూడా ట్రైనింగ్ తీసుకొని చాలా చక్కగా మన పిల్లలకి ఎన్నో అంశాలు నేర్పిస్తూనే ఉన్నారు. మన ముందు ఎంతమంది ఈరోజు గర్భిణీ మహిళలు ఉన్నారు, వారందరికీ నా విజ్ఞప్తి, మీరు తప్పకుండా వచ్చే పిల్లలని మన అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్స్లో చేరుకునే విధంగా మనకి మాట ఇవ్వాలనేది నేను కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే అంటే పోషణ ఆరోగ్య జాతర మనము ఇంకా చాలా చక్కగా ఇప్పుడు వచ్చే నెల కూడా ఏర్పాటు చేస్తాము. సో ముఖ్యంగా దీంతో మనకి మొదటి 1000 రోజు అందరికీ తెలుసు, మొదటి 1000 రోజు గురించి మనము మాట్లాడతాము. తల్లికి ఏ విధంగా పిల్లల్ని పెంచుకోవాలి, పోషణ ఆహారం ఏ విధంగా ఇవ్వాలి, గర్భిణి ఉన్నప్పుడు 4 ANC చెకప్లు ఏ రకంగా చేయాలి, తర్వాత ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అనేది కూడా మనము ఇలాంటి జాతరల వలన మనము తల్లికి అవగాహన కల్పించగలుగుతాము. సో ఇంత పెద్ద అవకాశం మాకు సెక్రటరీ మేడం ఇచ్చినందుకు మరొకసారి వారిని ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనకి గౌరవ పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు, గౌరవ సీతక్క మేడం గారు, వారు ఇంకా ఎమ్మెల్యే గారు, వారు అమూల్యమైన సమయం కేటాయించినందుకు మరొకసారి అందరినీ ధన్యవాదాలు తెలియజేస్తూ